రాలేదేంటి? వస్తుంది, నా కోసం తప్పకుండా వస్తుంది. What to do? ఎరా బుజ్జిబాబు, ఎవరి కోసం సర్చింగా? సర్చింగ్ కాదు, తెలిసిన వాళ్ళ కోసం వెయిటింగ్. ఓహో, మీ నాన్న వస్తున్నాడా? నాన్న తొక్కులో నాన్న నా కోసం వాడు వేచాలి, కానీ వాడి కోసం నేను వేచాను. తెలుసుకో. మీ అమ్మ వస్తుందా? అమ్మ ఇంత ఉన్నప్పుడు జన్మమిచ్చి, ఇంత అయ్యే వరకు పాలిచ్చి, ఆ తర్వాత సెర్లాక్ ఇచ్చి, ఆకలేసేప్పుడు బిర్యానీ ఇచ్చి, జ్వరం వచ్చినప్పుడు మందిచ్చి, ఇలా జీవితంలో ఏమీ ఆశించకుండా ఏదో ఒకటి ఇచ్చే ఆ అమ్మ కోసం లైఫ్ లాంగ్ వెయిట్ చేసిన తప్పేం కాదు. కానీ ప్రస్తుతానికి అమ్మ రావట్లేదు. మరెవరు? మీ అన్న ఇస్తున్నాడా? అన్న మీ ఫ్రెండ్స్ వస్తున్నారా? కాదా? మరి ఎవరు? నువ్వు కేటగిరీ మిస్ చేసావోయ్. దట్ ఈస్ లవ్. లవర్ వస్తుందా? రావాలని కోరుకుంటున్నాను. ఏ సైడ్ నుంచి చూసినా 10కి అటు ఇటు లేవు. అప్పుడే ప్రేమిస్తున్నావా? నేనే ప్రేమిస్తున్నాను, కానీ అక్కడ ఇంకా ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఓహో, వన్ సైడ్ లవ్వా? వన్ సైడ్ నుంచి వెళ్తే లేట్ అవుతుందని ఆల్ సైడ్ నుంచి ట్రై చేస్తున్నాను. కాంపిటీషన్ ఎక్కువ కదా. పడుతుందని గ్యారెంటీ ఉందా? పడాలని ఆశ ఉంది. పడకపోతే ట్యాంక్ బండ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటావా? స్మాల్ కరెక్షన్. ఏంటి? నిన్ను హత్య చేసి తోసేస్తా. హలో. హాయ్ బుజ్జి. హాయ్ చిటి. ఎందుకు ఎర్లీ మార్నింగ్ ఎస్ఎంఎస్ చేసావు? అంటే ఫోన్ చేస్తే నీకు నిద్ర డిస్టర్బ్ అవుతుందని. యూర్ సో స్వీట్. 1 minute. ఎందుకమ్మా అర్జెంట్ గా రమ్మన్నావు? నీకు ఐస్ క్రీమ్ కొని పెడతామని. అవునా? థ్యాంక్ యూ బుజ్జి, ఐ లైక్ యూ. ఐ లవ్ యూ ఎప్పుడు చెప్తావు? సరే రా. ఇట్స్ వెరీ హాట్ నా. నెక్స్ట్ టైం ఏసీ వాళ్ళకి వెళ్తాం. 1 minute. హియర్. ఎక్స్క్యూజ్ మీ. టిప్స్. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే. రోజు చిల్లరేగా తెస్తావు, ఈ రోజు ఏంటి నోట్లో తెచ్చావు? మీ డాడీ జేబులోంచి ఏమైనా రాబరీ చేసావా? మై డాడీ దట్ క్రేజీ మ్యాన్. మా డాడీ పాకెట్ నుంచి డే అండ్ నైట్ రాబరీ చేసిన 1 రూపాయి దొరుకుతుంది. మరి నోట్లు ఎక్కడవమ్మా? ఈ నోట్లా నా చిరకాల శత్రు మా బాబాయిని రిసీవ్ చేసుకోమని మా అమ్మ ఇచ్చిన డబ్బు. మీ బాబాయ్ శత్రువా? యు డోంట్ నో ద స్టోరీ. ఐ విల్ టెల్ యూ. దిస్ ఇస్ మై చిన్ననాటి విషాద ఫుడ్ గాదా. వంటలేరా అని మా అమ్మని, వీరవంట నారి అని మా నాన్న కట్టారు. కట్టిన తర్వాత కష్టాలు తప్పవని మా అమ్మ ఇచ్చే చెత్తని అమృతంలా ఫీల్ అయ్యి మా నాన్న తినేవాడు. కానీ మా బాబాయ్ ఉన్నాడే, ఆ చెత్తంతా నా నోట్లో కుక్కి వాడు మాత్రం చక్కగా రెస్టారెంట్ లో వెళ్ళి ఫ్రైడ్ రైస్ తింటాడు. అందువల్ల అప్పుడు సల్మాన్ ఖాన్ లా ఉండే నా బాడీ ఇప్పుడు పాప్కార్న్ లా తయారైపోయింది. అందుకే వాడంటే నాకు కసి, పగ, సెన్సారు. అప్పుడే వచ్చేసాడు బాబాయ్. అప్పుడే వచ్చేసావేంటి బాబాయ్? ఇడ్లీతో ఫైట్ చేసినట్టున్నా. పూన్ పనికి రాదు బాబాయ్, కత్తితో నరుకు, అప్పుడే కట్ అవుతుంది. అయినా అప్పుడే వచ్చేసావేంటి బాబాయ్? అంటే సిటీ అంతా కాళ్ళ రిపేలా తిరిగి రమ్మంటావరా? చాచా, నేనెందుకు అలా అంటాను బాబాయ్? నీ ఫేస్ రియాక్షన్ చూస్తే అలాగే ఉందా? నా ఫేస్ ఎక్స్ప్రెషన్ అలాగే ఉంటుంది బాబాయ్. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. అయినా రే, నువ్వు నన్ను రిసీవ్ చేసుకుంటా అని చెప్పి అమ్మ దగ్గర 300 తీసుకుని ఎక్కడికి వెళ్ళావరా? నేను రిసీవ్ చేసుకోవడానికి వచ్చాను బాబాయ్. మరి నాకు కనపడలేదేంట్రా? ఇంతసేపు నేను అక్కడే వెయిట్ చేశాను, నువ్వే నాకు కనపడలేదు. ఎంతసేపటికి నువ్వు రాపోయేసరికి మా అమ్మ చేత పట్టి తినాలని భయపడి టాక్సీ పట్టుకుని మళ్ళీ ఊరెళ్ళిపోయావని తిరిగి వచ్చేసాను. అసలు నా కోసం నువ్వు ఎక్కడ వెయిట్ చేసావరా? అరైవల్స్ లో. అరైవల్స్ ఏంట్రా? అరైవల్స్ తెలీదా బాబాయ్? అదే బాబాయ్, ఫ్లైట్ వస్తుంది, ఆ తర్వాత బస్ లో ఎక్కుతారు, అక్కడ జనాలు బోర్డులు పట్టుకొని నిల్చుంటారు కదా, వెల్కమ్. ఎయిర్పోర్ట్ కిందకి వెళ్ళవరా? నువ్వు ఎయిర్పోర్ట్ లో లేవా? అంటే నువ్వు ఫ్లైట్ లో రాలేదా? ఫ్లైట్ లో రావడానికి నేను బిర్లాకి బామర్దిని అంబానీ కల్లుండి అనుకున్నావరా? అంటే బాబాయ్, నువ్వు వైజాగ్ నుంచి ఇక్కడ దాకా నడుచుకొని వచ్చావా? నాతో మాట చూపెట్టే సైకిల్ తీసి నీకు పంపించేవాడు కదా బాబాయ్. ఏంటి బాబాయ్ నువ్వు? నేను మరీ ఎంత ఎదలా కనిపిస్తాను నీకు? నువ్వు చాలా షార్ప్ బాబాయ్. ఏరా, స్కూల్కి టైం అవుతుంటే కబుర్లు చెప్తూ కూర్చున్నావు. త్వరగా టిఫిన్ తిని బయలుదేరు. యాదవా, ఒక్కసారి టిఫిన్ చేసినందుకే 2 సార్లు వామిట్ చేశాను. మళ్ళీ టిఫిన్ అంటుంది. తీరింది నాకు. నవ్వుతున్నావా? నవ్వరా నవ్వు. నేను చేసే ఈ వర్క్ కి ఈ 2 రోజులు నువ్వు మళ్ళీ వైజాగ్ పారిపోకపోతే నా పేరు బుజ్జిగాడు మేడ్ ఇన్ హైదరాబాద్ కాదురా. నువ్వు ఆడికెళ్తే ఆడికొస్తా చిట్టమ్మా. ఓ పేపర్ ఇవ్వరా. డిస్టర్బెన్స్. ఇదిగో హెడ్లైన్స్ ఏంటో చదువు. రే న్యూస్ పేపర్ కాదురా, లెక్కలు రాసుకోవడానికి వైట్ పేపర్. ఎంత మాట్లాడేసావమ్మా? నేనేమన్నాను రా? సరస్వతిని ముక్కలు చేయమంటావా? మధ్యలో ఈ సరస్వతి ఎవర్రా? ఆ సాయిగడ పెళ్ళం సరస్వతి ఏమోనమ్మా. సూపర్. ఇదిగో సరస్వతి అంటే
ఈ వైట్ పేపర్. సరస్వతి అంటే మన తినే అన్నం. సోనా మసూరి అంటే తెలుసు కానీ సరస్వతి నేను ఎక్కడ వినలేదు బాబు. ఆవిడేంటి సినిమా యాక్టరా? అప్పుడప్పుడు నువ్వు చూడడానికి. ఇదిగో నువ్వు వేసుకునే సారీ, నేను వేసుకునే ఈ ప్యాంటు, మనం తినే భోజనం, మనం ఉండే ఇల్లు, ఇంట్లో ఉండే సామాను పట్టిన బోజు, మన డైలీ యూజ్ చేసే సెల్ ఫోన్ లో ఉండే సిమ్ కార్డు, ఇవన్నీ సరస్వతి కట్టించ వల్లే వచ్చిందమ్మా. కాదురా, ఇవన్నీ సంపాదించింది మీ నాన్నే కదా. సరస్వతి హ్యాండ్ నాన్న హెడ్ మీద లేకపోతే ఈ పాటికి మట్టి గుడ్లు పిసుకునేవాడు. సరస్వతి నాన్నని పాషులతో చూడటం వల్లనే డిగ్రీలు రాయాడు, ఆ తర్వాత జాబోలు రాయాడు, ఆ తర్వాత నీ హ్యాండ్ పట్టుకొని నిన్ను పెళ్లి చేసుకున్నాడు. లేకపోతే నువ్వు గ్రేటర్ సిటీలో గ్రేటెస్ట్ గా బతుకుతునే దానివా? నీ ఊర్లో నువ్వు పేడ పిసుకునే దానివి, దున్న పొత్తుకి డియోడ్రెంట్ కొట్టేదానివి. నీకోసం ఇంతే చేసిన ఆ సరస్వతిని చింపేమంటావమ్మా? అయ్యో పిచ్చి మోహన్ దాన్ని తెలియక ఎంత తప్పు చేశాను రా. డోంట్ వరీ అమ్మా, ఒక్కసారి తప్పు చేస్తే సరస్వతి క్షమిస్తుంది. లంపలేసుకో. నేను వేసుకుంటా. వెరీ గుడ్ గర్ల్, బాయ్ బాయ్. గుడ్ మమ్మీ. హే హలో, ఏ చూడవే, హలో. చూసింది. నా మనసులో నా అన్ని రాకెట్లు రాశాను, చదవే. బాయ్. తీసుకో లిల్లీ లొల్లా. అమ్మ నాన్న కొడక, నీకు పర్సనాలిటీ ఎక్కువ అనుకున్నాను రా. నీకు అన్ని ఎక్కువే రోయ్. నీకు జరగాల్సిందేరా పెళ్ళి. అమ్మా లొల్లా చిట్టి చదువు. ఏంటి ఈవినింగ్ మీట్ అవుతామా? అయ్యో ఓ మా ఇంటికి వస్తామంటున్నావా? చూడు. వద్దు, మా అమ్మ బాబాయ్ నేను కొట్టేస్తారు. ఇద్దరు బ్యాడ్ ఫెల్లో. అది కాదా? బ్యాక్ చూడు. అంటే అంటే వెనక్కి తిరిగి చూడమంటారా రే? ఓ అలాగనేవా? థ్యాంక్ యూ బాబు. మమ్మీ మీరు చెప్పింది చేసింది మీరు చూసింది నిజం కాదు. ఏరా మేము బ్యాడ్ ఫెలోస్. మమ్మీ ఇందాక నుంచి మీ గురించి గొప్పగా మాట్లాడుతున్నాను. నిన్ను కొట్టేది కూడా అది నిజం కాదురా. ఎందుకు పాపం అని కొడతావు? ఎంత మంచివాడు బాబాయ్. కోల్డ్ దీంతో కొట్టుందా? ఎవరు లేదరో కరెక్ట్ గా పడుద్ది. బ్రాండ్ పేరు కూడా చెప్పేసే బాబాయ్. వీడి ఫేస్ ఏంట్రా స్కూల్ బెల్ లాగా అలా సొట్ల పడింది. వీళ్ళమ్మ జోల పడిందంట. బాగా పాడిందా? ఫుల్ గా పడింది. మన లిటిల్ సోల్జర్స్ టీం ఏం డిసైడ్ చేసిందిరా? అమ్మ కదా క్షమాభిక్ష పెడదామన్నా, వీడేమో రివెంజ్ కావాలంటున్నాడు. అమ్మ మీద రివెంజా? అమ్మ మీద కాదురా, నా బాబాయ్ మీద. పాపం వీడికి బ్లడ్ చాలా పోయిందిరా. అయితే ఇక్కడ బాంబుతో లేపేద్దాం. బాంబ్ జెలటైన్ స్టిక్ తో బ్లాస్ట్ చేద్దాం. AK-47 తో షూట్ చేసేద్దామా? కత్తితో నరికేద్దాం. మీరు చెప్పినట్టు చేస్తే నన్ను మర్డర్ కేసులో బుక్ చేసి జైల్లో పెడతారు. నా బాబాయ్ని యమలోకంకు పంపేంత చెడ్డవాడిని నేను కాదురా. ఏదో కాలు చేతులు ఫ్రాక్చర్ చేసి హాస్పిటల్ కి పంపిస్తే చాలు. అందువల్ల నేను చెప్పినట్టు చేయండి. ఓకే ఓకే. రే మీ బాబాయ్ వెళ్ళిపోతాడు. ఎక్కడ బాబాయ్? అబ్బో ఏంట్రా అందరూ చోటు చేరారు? ఏమేంద్రా కంద్రీలు అనుకుంటున్నా? అది నా గర్ల్ ఫ్రెండ్ కాస్త హెవీగా ముద్దు పెట్టింది బాబాయ్. ఆ సంగతి వదిలేయ్. మన ఫ్యామిలీ పరువు పాకిస్తాన్ లో కలిసిపోయినట్టుంది బాబాయ్. పరువు పోయేంత పని ఏం చేసావురా? వీళ్ళని సైకిల్ రేస్ పిలిచారు బాబాయ్. నేను పార్టిసిపేట్ చేయను, నా బాబాయ్ పార్టిసిపేట్ చేస్తారని చెప్పాను. కానీ వీళ్ళు ఏమన్నారో తెలుసా? ఇది మగాళ్ళు గేము, నీ బాబాయ్ పార్టిసిపేట్ చేయకూడదు అనేసారు బాబాయ్. ఏంట్రా చూపించేది? అది ప్యాంట్ లో పర్సు సేఫ్ గా ఉంది. అన్ని బాగానే ఉన్నాయి. సంగతి వదిలే బాబాయ్. నువ్వు సైకిల్ రేస్ లో పార్టిసిపేట్ చేసి మన ఫ్యామిలీ వారు నిలబెట్టు బాబాయ్. చిన్న పిల్లలతో సైకిల్ రేస్ ఏంట్రా? విన్నావు కదా డైలాగ్ ని, ఇప్పుడు చెప్పు. చాలా ఉందిరా మీకు. సరే అలా కానీ అలా చేద్దాంలే. ఓకే బాబాయ్. థాంక్ యూ బాబాయ్. నీకు చాలా మంచి మనిషి బాబాయ్. ఫ్రెండ్స్ హాస్పిటల్ ఒక బెడ్ బుక్ చేయండి రా. అన్ని రెడీనా? రెడీ బుజ్జి. ఎంతైనా మీ బాబాయ్ కదా, ఒకసారి ఆలోచించు. బాబాయా బోబాయా, అసలు నాకు అడ్వైస్ అంటే అలర్జీ నీకు తెలీదు. సరే అలాగే బుజ్జి. వచ్చింది. ఎరా శుభకార్యం జరిగిపోయిందా? కొంప మునిగింది బుజ్జి.
పండుగ ముందు వచ్చేస్తున్నాడు. ఏంటి పండుగాడు ముందుకు వచ్చేస్తున్నాడా? నువ్వు ఫోన్ పెట్టు. ఆ పండుగాడిని జ్యూస్ పిండిస్తాను. చెప్పు బావా. ముందుకెళ్ళి పొడి చేద్దామని వెళ్తున్నావురా? వినోదం అనుకుంటున్నాను బావా. రే ముందుకెళ్తే పని చేస్తావురా? చాలా కష్టపడి వచ్చాను ముందుకి, వద్దనుకు. చెప్తే వినరా, బ్యాక్ వెళ్ళిపోరా. చాలా దూరం నుంచి తొక్కుంటూ వస్తున్నాను, కొంచెం వెళ్తే వినోతా. ఇంకొంచెం కష్టపడితే నువ్వు పైకి పోతావు. ఒరే నీకు మైండ్ దొబ్బిందారా? నేను చెప్పేది వినరా, వెనకెళ్ళరా. నీకోసం సపరేట్ గా సైకిల్ వేసి పెడతాను నేను. సరే బావా, నువ్వు కోపడకు, స్లో అవుతాను. ఆగండ్రా. ప్లీజ్ నన్ను వదిలే. ప్లీజ్ నన్ను వదిలే. నిన్ను వదలనే రా, ముద్దుపెట్టు. నా సిస్టర్ ను కామెంట్ చేయడానికి ఎన్ని గుండెలు రా నీకు? సిస్టర్ ఓనా? లోను. అరే సిస్టర్ అంటే ఎవరు? పొద్దున్నే నీకు టిఫిన్ పెట్టి, స్కూల్కి వెళ్తుంటే బుక్స్ పెట్టి, ఆ తర్వాత షూస్ తొడిగి, మధ్యాహ్నం నువ్వు తినడానికి ఇంత పెద్ద క్యారేజ్ పెట్టి, సాయంత్రం నువ్వు అలసిపోయి ఇంటికి వస్తే స్నానానికి నీళ్లు పెట్టి, బాగా రుద్దుకోవడానికి సోప్ పెట్టి, నీకు నిద్ర వస్తే ఉయ్యాల కట్టి, నీకు జోలపాడే ఇలాంటి సిస్టర్ను పట్టుకొని ముద్దిమ్మని ఎలా అడగబుద్ధి అందిరా నీ అయ్యని పట్టి. అవన్నీ చేసింది మా అమ్మ కదా. మీ అమ్మ కూడా ఒకరికి సిస్టరే కదరా, సిల్లి అదవా. సారీ అన్న, క్షమించన్నా. ఇంకొకసారి ఇది రిపీట్ అయిందో రెస్ట్ తీసుకుంటావు. ఎక్కడా? శ్మశానంలో. నువ్వు క్లాస్కి వెళ్ళమ్మా. థ్యాంక్స్ అన్నయ్య. రేయ్, ఒకప్పుడు ఆడదంటే ఏమీ చేతగాని ఆ బల, కానీ ఇప్పుడు ఈ రాఖీ అన్న తోడున్న సబల. ఎవడన్నా నా సిస్టర్ జోలికి వచ్చారో కసక్ 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 కారం పొడి చల్లేస్తా. ఇతని పేరు రాఖీ. కాలేజీలో ఉన్న ఆడవాళ్ళందరికీ అన్నయ్య. ఎన్నాళ్ళుగా నాకు అర్థం కాని ఒకే ఒక క్యారెక్టర్ ఈ రాఖీ. నాకే కాదు, ఈ కాలేజీలో ఎవరికి అర్థం కాదు. అర్థం కాని వాడి కోసం ఎంత ఆలోచించినా వ్యర్థమని చెప్పి ఆలోచించడం మానేశారు. పాపం ఒక ఆయన మాత్రం 5 సంవత్సరాల నుంచి పిల్లలకు పాఠాలు చెప్పడం మానేసి ఇతను వెనకాదలు పడి రీఛార్జ్ చేస్తున్నాడు. ఎక్కడో ఉండుంటాడు. ఏదో ఉంది. తీసుకో. థ్యాంక్ యూ. తీసుకో అమ్మా, తీసుకో. థ్యాంక్స్. తీసుకో చెల్లెమ్మా, థ్యాంక్స్. తీసుకో. థ్యాంక్ యూ. ఏంట్రా, థ్యాంక్ యూ. నిన్న రాఖీలో ఎన్టీఆర్ లా ఫైట్ చేశాడు, ఇవాళ ప్రేమ దేశంలో అబ్బాసులా రోజాలు పంచుతున్నాడు. ఏంటబ్బా? ప్రేమ దేశంలో అబ్బాసులా కాదు సార్, అన్నీలో మెగాస్టార్. సర్లేవో ఏదో ఒకటి కానీ ఇంతకలా వాడు ఎందుకు చేస్తున్నట్టు? 5 ఏళ్ళలో మీనాటి వాళ్ళకి అర్థం కానప్పుడు ఈ అమాయకుడికి ఏం అర్థం అవుతుంది? సర్లేవో తీసుకో సిస్టర్. సిస్టరా? కొంపతీస్ మా డాడీకి సెకండ్ సెట్ కొడుకువా? లేనిపోని డౌట్స్ పెట్టు. నా పేరు రాఖీ. ఈ కాలేజీ మొత్తానికి నేను అన్నయ్యని. ఏది ఒకసారి అందరూ అన్నయ్య అనండి. మధురం, మధురాతి మధురం, వినడానికి ఎంతో సొంపుగా ఉంది. తీసుకో. ఇది నా నెంబర్, మీరందరూ ఎక్కించుకోండి. మీ ఎంటీ పేపర్ మీద మీ అందరి సెల్ నెంబర్లు రాసివ్వండి. ఫోన్ నంబర్ దేనికన్నయ్యా? కరెక్ట్ గా అడిగావమ్మా. ఎందుకంటే మీరు కాలేజీలో ఉన్నంతసేపు మీ గంటగా ఈ రాఖీ ఉంటారు. మీరు బయటికి వెళ్ళారనుకో, ఎవడన్నా బైక్ మీద వచ్చి మీ మీద యాసిడ్ దాడి చేయొచ్చు. లేదా సెకండ్ షో సినిమాకు హ్యాపీగా వెళ్ళిస్తుంటే ఎవడైనా మిమ్మల్ని రేప్ చేయొచ్చు. అలాంటి టైంలో నాకు స్పీడ్ డైల్ చేయండి, హై స్పీడ్ లో వచ్చి నేను వాళ్తా. అలాగే అన్నయ్య. నాకు సెల్ ఫోన్ లేదన్నయ్యా. నా దగ్గర ఉందమ్మా. సెల్లు లేని నా చిట్టి చెల్లికి చైనా ఫోన్ కొనలేని దుస్థితిలో లేడమ్మా నీ రాఖీ అన్నయ్య. ఇస్తా, తీసుకో చెల్లమ్మా. సెల్ కూడా ఇస్తున్నాడు రా? అవును సార్. ఏదో ఉందిరా, అదేమిటో అర్థమే చావట్లేదు. ఇంత మేధావిని నాకు అర్థం కాకపోవటం ఏమిట్రా? వీడేమిట్రా, సునామీలో అస్తంతా పోగొట్టుకున్నట్టు అలా చెట్టు కింద ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నాడు. 5 నాకు అర్థం కానిది 5 రోజులు నీకేమర్థమైతే వస్తుందంటావు? పద వెళ్ళి వాడిని అడుగుదాం రా. ఏమైంది నాయనా, ఎందుకు ఏడుస్తున్నావు?
ఏమిట్రా రోడ్డు మీద ఏమైనా యాక్సిడెంట్ చేసి చంపేశావా? అంతకంటే ఘోరం జరిగింది సార్. ఎవరినైనా రేప్ చేసావా? అంతకంటే పాప జరిగిపోయింది సార్. మరి రోడ్డు మీద నీ కుటుంబం మొత్తం యాక్సిడెంట్ లో పోయారా? అలా జరిగినా బాగుండేది సార్. అంతకంటే ఘోరం జరిగిందయ్యా. నోరు ముసుగు జరిగింది చెప్తావరా? మార్నింగ్ కాలేజీలో అసలు నీకేం కావాలరా? నీ చెప్పు పిలిపించుకోవాలి. నేను పిలవను. 6 నెలల నుంచి వెంటబడుతున్నా. ఒక్కసారి పిలవా ప్లీజ్. 6 సెకండ్లు టైం ఇస్తున్నాను. ఇక్కడ నుంచి కదలకపోయావా పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. అయినా కదలను. కదలవా? హలో హలో, పంజగుట్ట పోలీస్ స్టేషనా అండి? ఏంటి చెప్పండి. నేను బిఎన్ఆర్ కాలేజ్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ని మాట్లాడుతున్నానండి. ఇక్కడ వెధవ వెంటపడి ఏడిపిస్తున్నాడండి. యాసిడ్ వస్తా అంటున్నాడా? లేదండి, అన్నయ్య అనమంటున్నాడు. ఇది కంప్లైంటా? ఫోన్ పెట్టాయి. పోలీసులు ఏమన్నారు నిషా? చెప్పు. ఒక్కసారి అన్నయ్య అని పిలు. మళ్ళీ ఈ జన్మలో నీకు కనబడను. చెప్పేస్తున్నావా? చెప్పు 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 చెప్పు. ఐ లవ్ యూ. ఒరేయ్ నీకు దండం పెడతాను, నిజం చెప్పరా? 5 ఏళ్ల నుంచి చూస్తున్నాను. రోజు కాలేజీకి వస్తావు, అమ్మాయిలకు గులాబీలు ఇస్తావు, అన్నయ్య అనమంటావు, సెల్ ఫోన్ నంబర్ తీసుకుంటావు, సెల్ ఫోన్ లేని వాళ్ళ కొత్త సెల్ ఫోన్ కొనిస్తావు. అసలు ఇదంతా ఎందుకంటావు? తృప్తి కోసం. తృప్తా? అమ్మాయిల చేత అన్నయ్య అనిపించుకోవడం అదే తృప్తిరా? అది పొందేవాడికే తెలుస్తుంది సార్. అరే ఈ పోయిన సబ్జెక్టులన్నీ పూర్తి చేసుకుని మంచి ఉద్యోగం చేసుకోవచ్చు కదా నాయనా. చేస్తే మంచి జీతం వస్తుంది. ఎంత వస్తుంది? 10,000 వస్తాయి. ఆ తర్వాత కష్టపడితే ఇంకో 10,000 వస్తాయి. సార్ నేను అమ్మాయిలతో మాట్లాడి వాళ్ళ సెల్ నంబర్ తీసుకోవడం వల్ల నాకు నెలకు వచ్చి జీతం ఎంతో తెలుసా? ఎంత వస్తుంది? 1,00,000. ఎలా వస్తుందిరా? సి ఆన్ సిల్వర్ స్క్రీన్. వెండి తెరపై చూడండి సార్. అందరూ వచ్చినట్టే కదా? టీవీ 9 కెమెరా ఎవరి దగ్గర లేదు కదా? పేరు కావేరి, ఉండేది గోదావరి. గోదావరి నది ఒడ్డు పక్కన 40 ఎకరాల కొబ్బరి తోట, అతి పెద్ద బిల్డింగ్, టోటల్ గా 20 కోట్ల ఆస్తి పర్రాలరా. ఇది మ్యాటర్. రాఖీ గాడి పాట 1000 రూపాయలు. 2,000 3,000 7,500 7,500 ఒకటోసారి, 7,500 రెండోసారి, 7,500 మూడోసారి. నువ్వు రా. నీకు నెంబర్ SMS చేస్తే జాగ్రత్తగా డీల్ చేసుకో. నెక్స్ట్ పేరు తాయారు, ఉండేది బెంగళూరు. వాళ్ళ ఆడ పెద్ద సినిమా ఫైనాన్షియర్. బెంగళూరు సిటీలో పెద్ద పెద్ద షాపులు 4 ఉన్నాయి. అంతేకాదు సిటీ అవుట్స్కట్స్ లో 40 ప్లాట్లు ఉన్నాయి. ఇంట్లో 20 లక్షల దాకా వస్తాయి. రాఖీ పాట 4,000 రా అబ్బాయి. నేను 5,000 7,000 8,000 9,000 10,000 10,000. ఒకటోసారి పాడండి రా, రెండోసారి, మూడోసారి రా. పేరు శృతి, అనుష్క లాంటి హైట్, నయనతార లాంటి నడుము, చార్మి లాంటి చిక్స్. కాకపోతే ఆస్తిపాస్తులు ఎక్కువ లేవు. గవర్నమెంట్ హాస్టల్లో స్టేయింగ్. రాఖీ పాట 500 రా. అమ్మ నా రాఖీ. ఏంట్రా అందరూ సైలెంట్ అయిపోయారు? శృతి సూపర్ ఫిగర్ రా. ఎవరన్నా పాడండి రా. ఆస్తి లేనప్పుడు తొక్కలో అందం, ఉంటే ఏంటి లేకపోతే ఏంటి? అమ్మ నాకు. అరే మీరు ప్రేమిస్తుంది అమ్మాయిలు కాదురా, వాళ్ళకున్న ఆస్తి పాస్తుల్ని. అమ్మో అమ్మో అమ్మో. ఇవాళ పాట క్యాన్సిల్. వెళ్ళిపోరా. ఎక్స్క్యూజ్ మీ. నోరారా ఒక్కసారి అన్నయ్య అని పిలువమ్మా. తాత వయసున్న నువ్వు నాకన్నయ్యేంటి? అవసరమా? అవసరమే. ఏంట్రా అభి ఫేస్ దేవదాస్లో పెట్టావు? మందు లేదు కదా అంకుల్, పొజిషన్ మాత్రం అదే. మందు కుట్టి ఎంత బాధ వచ్చిందిరా నీకు? లవ్ ఫెయిల్యూర్. లవ్ ఫెయిల్యూరా? అవును అంకుల్, నేను చిట్టిని లవ్ చేస్తున్నాను. చిట్టి చీ కొట్టిందా? నేనే డ్రాప్ అయ్యా. ఎక్స్ప్రెస్ చేయకుండా లవ్ ఫెయిల్యూర్ ఏంట్రా? అసలు ఎందుకు డ్రాప్ అయ్యావు నువ్వు? చిట్టిని బుజ్జి లవ్ చేస్తున్నాడు. అమ్మ నాన్న కొడక దొరికారు. అరే మరి చిట్టి అని లవ్ చేస్తుందిరా? ఇంకా లేదు. మరి నువ్వెందుకు డ్రాప్ అవటం? వెళ్ళి చెప్పేయి. బుజ్జి ఫీల్ అవుతాడేమో. 7 సైడ్ ఎదవా. అయినా వేరేవాడు ఐస్ క్రీమ్ తింటున్నాడని నువ్వు తింటూ మానేస్తావేంట్రా? ఇది అంతే, అస్సలు వదలకో, రెచ్చిపో. ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్ యూ అంకుల్. ఐ లవ్ ఐ లవ్ ఐ లవ్ యూ.
వచ్చేస్తుంది 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 వచ్చేస్తుంది. ఏంటి ఫ్లవర్ పట్టుకొని వచ్చావు? ఐ లవ్ యూ. ఐ టు. ఏమే నా డబ్బులతో బాగా దొబ్బి తిని ఇప్పుడు వాడు ఫ్లవర్స్ తీసుకుంటావా? ఎంత ధైర్యమే నీకు? ఉండు వస్తున్నా. ఎస్ మిత్ర తోగి చిట్టిని సీరియస్ గా సిన్సియర్ గా నేను లవ్ చేస్తున్నా నీకు తెలుసు కదరా? నేను లవ్ చేస్తున్నా నీకు తెలుసు కదరా? నీకోసం నా మనసుని చంపేసుకున్నా, కానీ మీ బాబాయ్ వాడెవడో ఐస్ క్రీమ్ తింటే నువ్వు మానేస్తావా అని ఇన్స్పైర్ చేశారు. అందుకే నేను ఎక్స్ప్రెస్ చేశా. నువ్వు అడిగితే 10 ఐస్ క్రీమ్ అయినా కొనిచ్చేవాటి కదరా. బుజ్జి కన్నుల్లో ఎప్పుడు ఆనందం చూడాలని చెప్పేవాడివి కదరా. ఎప్పుడు నీ కళ్ళలో ఆనందం చూసుకున్నాను, ఈ ఒక్కసారి నా కళ్ళలో చూడు బాబా. 1 year గా నేను ట్రై చేస్తే 1 hour లో వీడు పికప్ చేసేస్తాడు. దీనికి కారణం బాబాయ్. ఏం చేద్దాం ఏదైనా చెయ్యాలి. ఏరా నా లవ్ నాకు దూరం చేస్తావా? నీ లవ్ నీకు శాశ్వతంగా దూరం చేస్తాను రా. ఒక్కటి లవర్ ని ఇంకోటి పికప్ చేస్తే ఆ ఫీలింగ్ ఎటు అనుభవించాలరా నా బాబాయ్. ఎవరు చూడలేదు. ఇంగి బింగి బై బై. ఈ కారుకు బౌలింగ్ ఎందుకు? నా థ్రోయింగ్ చాలు. టైమింగ్ మిస్ అయిపోయింది. కరెక్ట్ గా వచ్చి క్యాచ్ చేశాడు. దగ్గరకు వస్తున్నాడే. చెప్పు. యుద్ధం నీకు నాకు మధ్యలో కారణం లాక్కో. అంపైర్ వేసి ఫైట్ చేయడానికి ఇదేం WWF కాదు, ధర్మయుద్ధం చేయడానికి ఇదే మహాభారతం కాదు. ఆ కారణం అది కాదురా. అయితే నాకేంటి? ఐ వాంట్ రివెంజ్. నువ్వు నాలోని చెడగొట్టా, నేను నీలో. ఐ లైక్ యూ. చెత్తనాయాల. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. ఎవరు చూడలేదు. ఏమయ్యా సిగరెట్ తాగితే ఏమొస్తుంది? ముందు పొగొస్తుంది, తర్వాత దగ్గొస్తుంది, ఎప్పుడో క్లైమాక్స్ లో క్యాన్సర్. ట్రై చేస్తావా? నువ్వు ఆల్రెడీ క్లైమాక్స్ లో ఉన్నావు కదా. ఏంటో అంత మాట అనేసో? భయపడకు, ఈ పోతో ఏం రావాలేరు, ఛాయ్తో వస్తావు. ఈ ఫోటోలో నా మనిషి కనబడితే దీని ఎన్నుకున్న నంబర్ కు ఫోన్ చేయి, 10,000 ఇస్తా. ఏమంటారా? అలాగే అన్న. రే బండి స్టార్ట్ చేయరా. ఈ బంపర్ ఆఫర్ అయితే మనకు వర్కౌట్ అయ్యిందే. తల్లి మాలతి తమ్ముడు చెప్పండి సార్. ఆ ఫోటోలో ఉన్న ఫేస్ ఒకసారి రివీల్ చేయమ్మా. అమ్మదీనమ్మా చచ్చింద్రా గొర్రె. రిషి వాళ్ళు 10,000 డిసైడ్ చేశారా? నువ్వేంటంత కూల్ గా ఉన్నావు? ఒక బోట్ వర్క్ వెళ్ళిపోరా. నా లైఫ్ నుంచి నాకేం టెన్షన్ లేదు, నీకు ఎందుకురా? దా కూర్చో. మొన్న ఏదో అమ్మాయి అన్నావు, ఏదో ప్రాబ్లం అన్నావు, చెప్పు సాల్వ్ చేద్దాం. నీ అబ్బా బాగా ఒళ్ళు పరిచిన కూడా దాబాగలి తందూ రేట్ అంతా అని అడిగిందంట. ఈ సిచ్యువేషన్ లో నా లవ్ స్టోరీ అవసరమా? ఎవర్రా అమ్మాయి? నేను చెప్పను. హే, అమ్మాయి పేరు మాలతి, వాళ్ళ అన్న పేరు భూపతి. భూపతి ఎవరు? అదేరా నీ విలన్. బావా నీ పెళ్లి నేను దగ్గర జరిపిస్తాను బావా, నన్ను నమ్ము. ఏంటోరా బాబు, అప్పుడప్పుడు నేను నమ్మాలనిపిస్తుందిరా. నేను నువ్వు నమ్ముకుని ఎప్పుడు బతికేవలే కానీ ఒకసారి అమ్మాయికి ఫోన్ చేయి. ఇప్పుడు ఏ కలర్ డ్రెస్ వేసుకుందో ఏం చేస్తుందో కనుక్కొని చెప్పు. ఎందుకురా? చెయ్యి బే, స్పీకర్ ఆన్ చేయి. లవ్ యూ రా నాన్న. లవ్ యూ టూ రా తల్లి. డెప్త్ ఎక్కువైంది. రే ముద్దులా మ్యాటర్లోకి రా. ఏ కలర్ డ్రెస్ వేసుకున్నావు తల్లి? ఎల్లో కలర్ నైటీ. ఏం చేస్తున్నావు? ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నాను. ఏంటో చెప్పు నాన్న. నీకు మళ్ళీ చేశాను తల్లి. లవ్ యూ రా. ఏడ్చేలే ఫోన్ డే చేసుకోరా. షిప్ నుంచి 2 రోజుల్లో లోడ్ దించేయాలి. అరే బ్యాలెన్స్ ఉందిరా, చేసుకో. మా ఫ్రెండ్ చాలా రిచ్లే, ఆడే చేస్తాడులే. ఇదిగో చూడు, చెప్పానా? ఏం పులి, ఏం చేస్తున్నావు? రేయ్, నేను పులినని తెలిసి కూడా నాకు మిస్ కాల్ ఇచ్చావా? నువ్వు పులి అయితే నేను రింగ్ మాస్టర్ రా, ఆడిస్తా ఆట. ఎవడ్రా నువ్వు? ఎల్లో కలర్ నైటీలో మీ చెల్లెలు ఎంత అందంగా ఉందిరా. ఫేస్ ప్యాక్ వేసుకుని ఫేస్ కనిపించకపోయినా మీ సిస్టర్ సూపర్. ఎవరు? అన్నయ్య? రేయ్, ఎక్కడున్నావురా? ఇంత చెప్పిన ఎర్రీ ఫ్లేవర్ లో ఎక్కడున్నా అంటావేంట్రా? 10 నిమిషాల్లో మీ చెల్లిని ఎత్తికెళ్ళిపోతా. మగాడివైతే ఆపుకో. ఏమైందిరా? రేయ్, కనీసం ఇప్పటిదాకా పార్క్ లో కలుసుకునే వారం రా. నా బతుకు కలుగురు దిక్కులేదు. రే డోంట్ వరీ రా. నువ్వే నా వర్రి, నీ మా పర్రి. I'll go.
రిషి గారు ఏంట్రా ఈ టైంలో చేస్తున్నాడు? నీ లవర్ డీటెయిల్స్ కోసం అయి ఉంటుందిరా. హలో రే అర్జెంట్గా నీ లవర్కి ఫోన్ చేయరా. చూస్తూ అవుతున్నారా? నీ అబ్బా నాకు చూసి కడుతుంది బే. తొందరగా ఫోన్ చేసి కాన్ఫరెన్స్ పెట్టు. చెయ్యక వస్తానా? ఏం చేస్తున్నావు తల్లి? ఆమ్లెట్ ఇస్తున్నాను నాన్న. ఏ డ్రెస్ లో ఉన్నావు తల్లి? బ్లాక్ సారీలో ఉన్నాను. కట్ చేసేయంట్రా. వాడికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరికిందిగా. మళ్ళీ వీడు ఫోన్ చేశాడు. ఎరా పులి చెప్పరా. ఏంట్రా ఒంటరిగా ఉన్నావు? నీ చెల్లెని ఎత్తుకెళ్తున్నా. ఏంటి నీ చెల్లి ఎక్కడ ఉందని వెతుకుతున్నావా? వంటగదిలోకి రారా. బ్లాక్ సారీలో నీ చెల్లి ఎంత అందంగా ఉందిరా. గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్. తింటే నీ చెల్లెల చేతి ఆమ్లెట్ తినాలరా. నేను ఎక్కడ ఉన్నా పట్టుకోరా. పట్టుకో. 900 కొంటే సిమ్ కార్డ్ ఫ్రీ. రా తీసుకుందామా? పక్కడారా. రేయ్ మమ్మీగాడేడ్రా. మా గురువు గారండి, ఆయనతో పని ఏంటండి? అంత తలకాయ కావాలి. ఆయన చాలా బిజీ అండి. దీపికా పట్టుకునేది ఉన్నారండి. ఏమండి చీర కొనిస్తానన్నారు? కొనిస్తాలేవే, మన ఇద్దరం కలిసి కొనుక్కుందాం. మరి నాయిక? అది కూడా కొనిస్తాలేవే. మరి నగలు? నగలు ఎయిర్టెల్, డొకోమో, టాటా అన్ని కొనిస్తాలేవే. యా హలో గురుగారు ఎక్కడున్నారు? స్వర్గానికి అరంగడం దూరంలో ఉన్నాను రా. మీకోసం రౌడీలు వచ్చారు. నా కోసం కాకపోతే నీ కోసం వస్తారేంట్రా రౌడీలు? ఓహో, ఇంతకీ ఎవరు గురుగారు వాళ్ళు? నా ఫ్యాన్స్ అయి ఉంటారా? చూస్తుంటే వాళ్ళు ఫ్యాన్స్ లా లేరండి, ఫ్యాక్షనిస్టులా ఉన్నారు. ఫ్యాక్షనిస్టులా? ఫ్యాక్షనిస్టులు మనతో పని ఏంట్రా? సొమ్ములు కావాలా డబ్బులు కావాలా? మీ తలకాయ కావాలంట. నా తలకాయ కావాలా? నా తలకాయ వాళ్ళు ఏం చేసుకుంటారా? ఏమో గురుగారు, పెద్ద పెద్ద కత్తులు పట్టుకుని 10 మంది వచ్చారు, మీ గురించి అడిగారు. ఏం చెప్పావు? ఎందుకన్నా మంచిదని కాసేపు పడుకోవడానికి దీపికా పదుకునే ఇంటికి వెళ్ళారని చెప్పాను. థ్యాంక్స్ రా. ఏమండి నా మొగుడు వచ్చాడు. నీ మొగుడు కాదే, నా మొగుడు వచ్చినట్టున్నారు. ఏం వెళ్ళారా? ఓకే. నీ పేరేంటి? దీపికా పదుకొని. పడుకోమంటుంది పడుకుంటా. ఆ బ్రహ్మిగాడు ఎక్కడ? లేడు. రేయ్ ఇంత ముందు లోపల వచ్చిండట, వెతుకురా పోయి. ఇంతకు ముందే వచ్చాడు, కూల్ డ్రింక్ తాగడానికి సెంటర్కి వెళ్ళాడు. పద వచ్చి చూపించు. వెళ్తే మీకే కనిపిస్తాడుగా. వాడు ఎట్లుంటాడో మాకు తెలియదు కదా. తెలియదా? దొరికారా? వాడు ఎలా ఉంటాడో నేను మీకు చూపిస్తాను రా, మడతలు పెట్టి. అయితే పదండి చూపిస్తాను. దీపిక, ఇదిగో బ్రహ్మి గారు నీకు 500 ఇమ్మన్నారు. ఓకే. బ్రహ్మిగాడు ఎక్కడ? బ్రహ్మి గాడేంట్రా గాడు? రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడం తెలీదా? ఆయన ఎవరు అనుకున్నావు? మా గురువు గారు రా, సాక్షాత్తు దైవ స్వరూపుడు. చెప్పలేసుకో, చెప్పలేసుకో, వేసుకో, చెప్పలేసుకో, కళ్ళు మూసుకో, దండం పెట్టుకో, దించో. మీ గురుగారు ఎక్కడ ఉంటారు సార్? దీపికా పట్టుకొని శారీస్ కొనడానికి కళామందిర్ వెళ్ళాడు. సార్ కొంచెం మాట్లాడే పని ఉంది, అర్జెంట్ గా తీసుకెళ్తారా? ఓకే, నువ్వు నాకు నచ్చావురా. నీ పద్ధతి నచ్చింది. బొమ్మ రాక్షసులా ఉన్నా గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నావు. బొమ్మ రాక్షస? అదే అనా కులాల దిష్టి కోసం కాకులు వాళ్ళకుండా ఒక కుండ పెడతా చూడు. దిష్టి బొమ్మ? అదే. వెళ్దామా సార్? ఓకే ఓకే ఓకే, కమాన్ ఫాలో మీ. రే 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 ఆగరా, ఇలారా. ఒరే బ్రహ్మి, నీకు తెలుసా నాకు తెలుసా? నీకు తెలుసు. మరి నువ్వు ఊపుకుంటూ వెళ్తున్నావు ముందు, ఊపుకుంటూ వెళ్తున్నావు. కమాన్ ఫాలో మీ. బ్రహ్మేడి? బ్రహ్మియా? బ్రహ్మి ఇడిగో. నమస్తే. బ్రహ్మి అంటే కామన్ మ్యాన్ అనుకున్నావా? నీలాగా డఫాగాడు అనుకున్నావురా? ఆయన ఒక పెద్ద మహా మనిషి. ఆయన మహా షాపింగ్ చేయడానికి వస్తాడరా. నీలాగా పిచ్చ పిచ్చగా లవ్ ఫుడ్ గాళ్ళ తిరగడరా. ఆగు, నువ్వెక్కడికి? నువ్వు ఇక్కడ వెయిట్ చేయి, వెయిట్ చేయరా. ఏమై మంచి సీరియల్ చూపించు. మేడం గారికి సార్? లేదు కీప్ గారికి. ఎలా ఉంటారు సార్? నీకెందుకురా డీటెయిల్స్? పెద్ద డఫాగాళ్ళ ఉన్నావు. ఓకే, దీపికా పడుకొని హైటు, ఖుష్బు వెయిట్, హన్సిక కలర్ మాత్రం కాదు. ఎలా చెప్పగలిగావురా? నాకు తెలిసిపోతుంది సార్. చూడండి ఈ పూలు ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ కలర్ చూపించు. ఇది అదిరిపోతుంది సార్. అంతేనా? అరే ఇలారా, ఈ చీర ఎలా ఉందిరా? బాగుంది. చూసి చెప్పరా. చాలా బాగుంది. చాలా బాగుందా? ఇది పక్కన పెట్టవే. ఇది ఎలా ఉంది? బాలే. బాలేదా? అసలు ఒట్టు? ఒట్టు. అయితే అది ప్యాక్ చేయవే, లేకపోతే నీ సెలక్షన్ ఏంట్రా. ఫోను సార్ దగ్గర నుంచి. హలో, నేనే బంగారం, నువ్వెక్కడున్నా? ఆడవాళ్ళందరూ ఎగబడే కళామందిర్ షాప్ లో ఉన్నాను. షాపింగ్ చేస్తున్నాను సింహం లాగా. వాళ్ళు నేను గుర్తుపట్టలేదు కదా. ఎవరు? ఆ డఫాగాళ్ళు నన్ను ఎక్కడ గుర్తుపడతారు?
సరే గానీ అద్భుతమైన శారీ ఒకటి కొన్నాను, ఇంకేం కావాలో లిస్ట్ చెప్పు. అదే మరి అవునా అవునా అని సాగదీసి అడుగుతావు. నువ్వంటే నాకు ఇష్టం కదా. బాగా ఓవర్ చేస్తున్నాడు. బ్రహ్మిగాడు దొరకని వాడిని విని కలిపేసేద్దాం. రావేంట్రా? ఇంకా మీ గురుగారు షాపింగ్ అయిపోలేదు? అయిపోయింది. గురువు గారు ఇప్పుడు జ్యువెలరీ షాప్ లో ఉన్నారంట. అక్కడేవో డైమండ్ నెక్లెస్ లు, చెవులకయ్యో, మెళ్ళయ్యో, చైలు కొనాలన్నారు. నన్ను అక్కడికి రమ్మన్నారు. త్వరగా రండి. సార్ బిల్ సార్. బిల్లా? బిల్లు 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 ఏంట్రా చూస్తావేంట్రా? బిల్లు కట్టు. నువ్వు చిరగుంటే మేమెందుకు కట్టాలి? మీరు ఎవరి కోసం ఎదుగుతుంటే నేను ఎదుగు పెట్టడలా? అందుకోసమే కట్టు కట్టు కట్టు. ఏంటి చూస్తావేంటి? బిల్లు కట్టకపోతే వెళ్ళేస్తారా? నేను కడతాను. నమస్కారం సార్. నమస్తే సార్. ఇదెంత సార్? 2 lakhs సార్. 2 lakhs సార్? 2 lakhs. ఓకే, వెరీ గుడ్, బాగుంది సార్. ఇది ఒకటి ఇవ్వండి సార్. ఇదెంత సార్? 2 lakhs సార్. 2 lakhs. అవును సార్. ఇదెంత సార్? ఇది 3 lakhs సార్. ఓన్లీ 3 lakhs. హలో, ఇవన్నీ కొంటుండు, బిల్లు మనతోనే కట్టించేటట్టుండు. బ్రహ్మిగాడు దొరికిన వెంటనే విని పని చెప్తా. అదంత బాబు? 1 lakh సార్. 1 lakh మొత్తం కలిపి ప్యాక్ చేసేయండి. అలాగే సార్. మొత్తం ఎంత అయింది 8 అన్నారు? lakhs సార్. 8 lakhs. ఓకే. 8 lakhs 8 lakhs 8 lakhs 8 lakhs. చూస్తావేంటి 8 lakhs అని కట్టు. అన్నా కడతాడు. సూపర్. గురుగారు మీరేటండి ఇక్కడ ఉన్నారు? నువ్వు ఇక్కడ ఉన్నావేంట్రా? నువ్వేంట్రా ఇక్కడ? మీరు ఎదుగుతున్న గురుగారు ఇక్కడే కదా ఉన్నారు. వీరే మా గురుగారు. అమ్మో అయ్యో ఆ? జరిగిపోయాన్రా బాబు. సార్, మీరింత సైలెంట్గా ఉంటే ఏదో వైలెన్స్ జరుగుతుందేమని భయంగా ఉంది సార్. మనం ఏదైనా మాట్లాడుకుందాం సార్. విల్ డిస్కస్ సంథింగ్. నువ్వు ఉంచుకునే దానికి చిరగొనడానికి పైసలు మేము కట్టాలన్నారా? ఎందుకు సార్? మీరు కూడా కావాలంటే దాన్ని ఉంచుకోండి సార్. సార్, ఈ టాపిక్ వద్దు సార్, చాలా సివియర్గా ఉంది. వేరే టాపిక్ మాట్లాడుకుందాం సార్. ఆ గోడకేసిన రెడ్ కలర్ చాలా బాగుంది సార్. సూపర్. అది రెడ్ కలర్ కాదు, బ్లడ్ కలర్. బ్లడ్ కలర్? కోండి గోడ మీద పెట్టి కోసారా సార్? కోసింది కోడిని కాదు, మనిషిని. మనిషినా? ఓకే ఓకే, అయితే అయింది. కానీ మధ్య మధ్యలో ఆ ప్యాచీ లేకపోతే ఇంకా బాగుండేది సార్. నువ్వేం ఫీల్ అవ్వకరా. ఆ ప్యాచెస్ ని నీ బ్లడ్ తో కవర్ చేద్దాం, ఓకేనా? నా బ్లడ్తో కవర్ అబ్బా, చాలా మంచోడినా. ఫోన్ ఎవర్రా? బంగారం సార్. మాట్లాడిక్కడే. అంటే పర్సనల్ మ్యాటర్ కదా సార్, అక్కడికి వెళ్ళి మాట్లాడు. మేమేం ఫీల్ కాము, ఈయనే మాట్లాడు. నేను ఫీల్ అవుతాను సార్. నీ ఫీలింగ్స్ ఎవరికి కావాలరా? మాట్లాడిక్కడే. అబ్బా, అంత రెస్పెక్ట్ గా చెప్పినప్పుడు ఇక్కడే మాట్లాడతాను సార్. స్పీకర్ ఆన్ చేయి. స్పీకర్ ఆన్ చేయడం ఎందుకులేండి సార్. స్పీకర్ ఆన్ చేయి. అలాగే. హాయ్ బంగారం. హాయ్ బంగారం. బంగారం, నువ్వు మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని మాట్లాడు బంగారం. ఏమ్మా? ఏం లేదు, ఫ్రెండ్స్ చుట్టూ ఫ్రెండ్స్ ఉన్నారు. చీర తెస్తానన్నావు. చీర అదే ఆ పని మీదనే ఉన్నా. నువ్వు మామూలోడు కాదు బంగారం. చంపడానికి వచ్చిన రౌడీల్ని బురుడి కొట్టించావంటే వాళ్ళు ఎంత ఎదవలో అర్థమైపోయింది. అబ్బాయి నువ్వు ఉండు, తర్వాత పోదు కానీ పొగినంతవరకు చాలు. ఆ రౌడీల చేత నగలు కొనిపిస్తానన్నావు, కొనిపించా? నగలకి పెట్టాయి, ఫోన్ పెట్టాయి. బ్రెయిన్లెస్ ఫెలో. బావా. బావా? ఎవరిని? బావా. బావా? మిమ్మల్నే బావగారు. వీడెవడో అమాయకుడిలా ఉన్నాడు. కమిట్ అయిపోతే బెటర్, సేఫ్ గా బయటపడచ్చు. బామర్ది, 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 వీళ్ళు నన్ను కొడుతున్నారు బామర్ది. ఈయన మన బావరా? కొట్టకూడదు. బామర్ది, మనం ఎక్కడ కలుసుకున్నాం బామర్ది? ఫోన్ లో. ఫోన్ లో కలుసుకున్నాం. నేను బామర్ది రోజు ఫోన్ లో మాట్లాడుకుంటాను, తెలుసా నీకు? మాట్లాడుకుంటారు. ఏం మాట్లాడుకుంటా నీకు ఎందుకురా? చెప్పు, తెగిపోద్ది. కాబోయే పెళ్లతో 1,00,000 మాట్లాడుకుంటాం, మధ్యలో నీకు అవసరమా? బావగారు ఏం మాట్లాడుకుంటారో చెప్పాలంట. అవును బావగారు, మీ ఏజ్ ఎంత? నా ఏజ్ ఎందుకులేండి, అంతా అయిపోయిన తర్వాత ఏజ్ ఎందుకండి? ఏరా, అన్నీ అయిపోయిన వాడికి నీకు నా చెల్లెలెందుకురా? అయ్యో, మీరేం మాట్లాడుతున్నారు గురు? నాకు ఫోన్ చేసి నా చెల్లిని ఎత్తుకెళ్ళిపోతానని బెదిరిస్తావా? నేను మీ చెల్లెలు ఎత్తుకోవడం ఏంటి సార్? అయ్యా, ఇప్పటిదాకా నువ్వే చెప్పినావు కదా ఫోన్ లో మాట్లాడుతానని. ఏదో ఫ్లో లో మాట్లాడలేవా? ఈ నంబర్ ఎవరిది? ఏ నంబరు? ఈ నంబర్ ఎవరిది చెప్పు. కొంపతీసి నా పేరు మీద ఉందా? అవును, నీ పేరు మీద ఉంది. నిజం చెప్పు, నిజం చెప్పు, లేదంటే. సార్ నిజం చెప్తాను సార్, ఒట్టు సార్. నా పేరు స్వామి అండి. సిమ్ కార్డులు అమ్ముకొని బతుకుతుంటాను సార్. ఎవరికైనా డాక్యుమెంట్ లేకపోతే నా పేరు మీద ఇప్పిస్తుంటాను సార్. అంతే సార్. నీది కదా? ప్రమాణ పూర్తిగా నాది కాదు సార్.
ఇట్లా చెప్తా అయినాడు అది తెప్పి. ఏంట్రా అదంటే? అదేనా పొడుగుంటది కాలు చెరగైతా చూడు. అరే కాలిస్తే ఎర్రగయ్యేదేంట్రా? అదే సార్ నాకు తెలిసింది సార్. కడ్డీ సార్, ఇనుప కడ్డీ కాలిస్తే ఎర్రగా ఉంటది కదా. అదెందుకు తెలుసారా? వాతలు పెట్టడానికి సార్. లోపల కూర్చోడానికి. సార్ 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 మీకు దండం పెడతారు సార్, నాకేం తెలియదు సార్. వీడికేం తెలియదు, వదిలేయండి పోరా. థ్యాంక్ యూ సార్, మీకు దండం పెడతారు సార్. ఎక్కడ పెడతారు? అయ్యా అలాగే సార్. తప్పగా తప్పగా. వావ్, అమ్మ సింగిల్ గా ఉంది, మింగిలైపోతా. రే, 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 రే. కూర్చోరా, కూర్చో. ఆవేశం ఎక్కువ. Hey, ఏంటంటారా? పేస్ట్రీస్. ఎప్పుడు అదే కదా, 3 పేస్ట్రీస్. చెప్పాడుగా, పట్టుకొచ్చి. అరే ఒక ఐడియా రా, బొమ్మ పడితే నువ్వు బిల్లు కట్టు, బొరుసు పడితే వీడి కడతాడు. మరి నువ్వేం చేస్తావు? కష్టపడి తిని పెడతాను రా. నీకు పెట్టే బదులు అడుగుతున్నాడికి పెడితే పుణ్యం వస్తుందిరా. కాసేపు అలాగే ఫీల్ అవరా, నేనేమీ ఫీల్ అవను. ఓకే, నువ్వు ఎప్పుడు ఫీల్ అవ్వాలి. కమర్షియల్ బ్రేకా, త్వరగా గేమ్ ఆడాలయ్యా. మేము చూసుకుంటాంలే, పెట్టిపో. వదిలితే నాది ఆడి కూడా చూసుకుంటాడు. ఓకే, సో బొమ్మ పడితే నువ్వు, బొరుసు పడితే వీడు. కమాన్. రెండు పడకపోతే బిల్ల నాకు ఎవడుకో ఒకరికి పడాలరా, అది బిల్ల నైజం. సరే కానీ మై పిషాబ్ జాకే ఆతా బిల్డప్ మాకు. ఈ బ్లైండ్నెస్ కి బోన్లెస్ ఎందుకు మావయ్యా? నువ్వే తిను. లేదు లేదు, నీకోసమే వేడి వేడిగా తెచ్చాను. గరం గరం కావో కావో అద్దిరిపోతుంది. నువ్వు తిన్నా అద్దిరిపోతుంది. నీకోసం స్పెషల్ గా ఏ ఇంచి తీసుకొచ్చాను, తిను. నేను తిననుగా. పంప తీసేది ఏమైనా నిప్పుల్లాగా ఏమైనా కనపడుతుంది ఏంటి? నిప్పులైనా కోళ్ళైనా గుడ్డివాడికి ఒకటే కదా మావయ్య. నువ్వు తినకపోతే నేనే తినిపించేస్తాను.